ఆయన పరిశుద్ధన మాట ద్వారా మనం విడిపింపడం వలన, ఆయన పరిశుద్ధన వాక్కు ద్వారా మనం విమోచింపడం వలన, ఆయన పరిశుద్ధన నామను బట్టి మనం ఆయన కనికరం మనం పొందటం వలన విడిపింపడ్డాం, విమోచింపబడ్డాం. విశ్వసించిన ప్రతి వారిని కూడా విడిపించి విమోచించి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వాదములతో నింపి ఆయనతో పాటు తన పరిశుద్ధ రాజ్యమును కూడా మనకు అనుగ్రహించిన వాడు. అందుకే ఈ సత్య వాక్యమును మనం జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క సన్నిధుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవునితో కలిసి ఉండుటకును, దేవుని దగ్గర ప్రతిఫలం పొందుటకును, దేవుని యొక్క కటాక్షం మనం పొందుటకును, దేవుని నుంచి ఆశీర్వాదం పొందుటకును, దేవుడు మన వల్ల చూపుతున్న ప్రేమను బట్టి మన ఘనపరచబట్టకును, దేవుని యొక్క ప్రేమలో నిలిచిని తన మహిమాత్మక శక్తిని పొందుటకును, ఆయన కృపల సన్నిధిలో మనమును ఆయన ఆత్మ ద్వారా బందీలుగా మార్చబడి ఆయన పరిశుద్ధన ఉంటే ఆయన విశ్వాసం ఉంచి విమోచింపబట్ట కోసం, ఇడిపించబట్ట కోసం. అందుకే విశ్వసించిన ప్రతివాడు కూడా, ఆయన అతిథి కుమారుని విశ్వాసించిన ప్రతివాడు కూడా నశింపక నిత్య పొందను. ఎవరైతే తన మాట యందు లక్ష్యం ఉంచుతున్నారో ఆయన మాట విన్న ప్రతివాడు మరణంలోనికి జీవులకు దాటుతున్నాడు.